20కి పైగా కంపెనీలపై కేసులు నమోదు చేసిన సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్స్ అధికారులు తదుపరి చర్యలకు ఇప్పుడు రెడీ అవుతున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రీ లాంచ్ ఆఫర్ మోసాలపై రెరాకు లేఖ కూడా రాశారు. దీనికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ని మా కరెస్పాండెంట్ జ్యోతి రిపోర్ట్ చేస్తారు. ప్రీ లాంచ్ పేరుతో అమాయకులను మోసం చేస్తూ దాదాపు కొన్ని కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించి రేరాకు లేఖను రాశారు సైబరాబాద్ చెందినటువంటి ఎకనామిక్ అఫెన్స్కి సంబంధించినటువంటి అధికారులు. అయితే ఎన్ని కంపెనీలు ఉన్నాయి, బాధితులు ఏ విధంగా మోసపోయారు అనే దానికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఎకనామిక్ అఫెన్స్ వింగ్ డీసీపీ ఉన్నారు. ప్రసాద్, ఒకసారి మాట్లాడదాం. సార్, ఈ ప్రీ లాంచ్ పేరు అనేది ఈ మధ్యకాలంలో విపరీతంగా వినిపిస్తున్నటువంటి పేరు అయితే అంతే మోసాలకు కూడా పాల్పడుతూ ఉంది. ఇప్పటి వరకు మీరు రేరాకు కూడా లేఖ రాశారు. ఎన్ని కంపెనీలను ఆ రేరా లేఖలో ప్రస్తావించడం జరిగింది? ఎటువంటి మోసాలకు వీళ్ళు పాల్పడుతూ ఉన్నారు? ఓకే అండి, ప్రీ లాంచ్ ఆఫర్స్ అని చెప్పేసి రియల్ ఎస్టేట్స్ కంపెనీ వాళ్ళందరూ కూడా మన దగ్గర సైబరాబాద్లో ఎక్కడైతే ఆఫీసెస్ నెలకొల్పి అంటే ల్యాండ్స్ కానీ మిగతా కానీ ప్లాట్స్, ఇవి ప్రీ లాంచ్ ఆఫర్లో ఫ్లాట్స్, ప్లాట్స్, విల్లాస్ అండ్ ఫామ్ హౌస్ ల్యాండ్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఈ ప్రీ లాంచ్ ఆఫర్ ఏంటంటే ఒక టైం బాండ్ పెడతారు వాళ్ళు. టైం బాండ్లో తక్కువ టైంలో ఒక టైం బాండ్, ఈ టైం లోపల మీరు బుక్ చేసుకుంటే మీకు ఇంత ఆఫర్ ఉంటుంది, తక్కువ డబ్బుకు వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లాట్ సైట్ ఏదనుకో 1 crore అలా ఉంటుంది అనుకోండి. మీరు బుక్ చేసుకుంటే 50 టైం బాండ్ పెడతాయి. ఈ లోపల అయితే మీకు 1 crore 75 lakhs వస్తుంది, 50 lakhs అని చెప్పి ఆ విధంగా ప్రజలంతా కూడా పెట్టి సర్చ్ చేస్తారు. ఈ ప్రీ లాంచ్ ఆఫర్స్ అనేది ఈ మధ్యకాలం ఉన్నప్పుడు ఇక్కడ ఎకనామిక్ అఫెన్స్ వింగ్లో చాలా కేసెస్ పెట్టాము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు భారతీ బిల్డర్స్ అని, శుభోదయ ఇన్ఫ్రాన్స్, ఓవిన్ ఇన్ఫ్రా అని చెప్పేసి, తర్వాత ప్రతిష్ట ప్రాపర్టీస్ అని, తర్వాత జిఎస్ఆర్ ఇన్ఫ్రా అని చెప్పేసి, తర్వాత ఓబిలీ అని చెప్పేసి, ఇట్లా ఇంకా మిగతా కంపెనీస్ కూడా చాలా పట్టుకున్నాయి. వీటన్నిటి మీద కూడా పెట్టినాయి. ఎప్పుడైతే ప్రీ లాంచ్ ఆఫర్ అని పెట్టిన తర్వాత చాలా కంపెనీస్ అన్ని కూడా ఇప్పటి వరకు ఏవి కూడా అన్ని మూత పడేసేసారు. 100 మంది బాధితులు ఎక్కడ చూసినా కూడా ఏ ప్రాజెక్ట్లో చూసినా కూడా 200 మంది, 300 మంది, 400 మంది పెట్టడం, దాని ఒక దాంట్లో 60 crores, 80 crores, 100 crores ఈ విధంగా అంతా కూడా డబ్బులంతా కూడా బాధితులతోని వాళ్ళందరితో బుక్ చేసుకున్నంత తీసుకొని వాళ్ళకి టైంలో ఇవ్వకుండా, పర్మిషన్ లేకుండా, ఏం లేదు. అసలు కొన్ని చోట్ల చూస్తే విచిత్రం అనిపిస్తుంది. అంటే ల్యాండే లేదు, ఏమీ లేదు. కానీ ఆఫీస్ ఇక్కడ పెట్టి ఎవరిదో ల్యాండ్ చూపించిన తర్వాత ఈ విధంగా ఉన్నది. మా దృష్టిలో ఉన్నది 20 కంపెనీలు అని, ఇంకా మోర్ దాన్ 20 ఉండొచ్చా? అట్ ది సేమ్ టైం ఎంతమంది ఇప్పటి వరకు అరెస్ట్ చేసి ఉంటారు మీరు? మనకు ప్రాథమిక సమాచారం ప్రకారంగా మనకు ఏమైతే వచ్చిన కేసెస్లో ఉన్నదో దాదాపుగా 20 కంపెనీల మీద అని చెప్పేసి మనం 20 వాటి మీద మనం ఆ సంస్థల మీద మనం రాయడం జరిగింది. ఇది ప్రీ లాంచ్ ఆఫర్ అని చెప్పేసి ఏం చేస్తారమ్మంటే వీళ్ళు బ్రోచర్స్, పాంప్లెంట్స్, తర్వాత అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ పెట్టి తక్కువ ధరలో మీకు తొందరగా ఇన్వెస్ట్ చేయండి, మీరు తక్కువ ఇన్వెస్ట్మెంట్లో మీకు మంచి ఫ్లాట్ దొరుకుతుంది, ప్లాట్ దొరుకుతుంది, తర్వాత విల్లా దొరుకుతుంది, లేదంటే ఫామ్ ల్యాండ్ పెడతా అని చెప్పేసి అనేవారు కదా. మన వీళ్ళు కూడా ఏంటంటే మన వాళ్ళంతా కూడా సరే కొంత లాభం పొందుతున్నాం కదా, 75 lakhs 50 lakhs వస్తున్నట్లు అట్రాక్ట్ అవుతాం. వాళ్ళు పెట్టేటువంటి స్కీమ్స్కి అట్రాక్ట్ అయిపోయి పబ్లిక్ చూసుకోకుండా అది ఉంది. కాబట్టి వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఉందంటే విక్టిమ్స్, బాధితులందరూ కూడా అసలు ఈ ప్రాజెక్టుకు పర్మిషన్ ఉందా లేదా, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉందా లేదా, తర్వాత లేఅవుట్స్ పర్మిషన్ లేఅవుట్స్ ఉందా లేదా, అసలు ఆ ల్యాండ్ ఎవరికి సంబంధించిందని కూడా చూసుకోవాలి. వెదర్ ఇట్ ఇస్ లీగల్ డిస్ప్యూట్ ఉందా, మిగతా ఈసీ ఇట్లా చూసుకోవాలి. తర్వాత నాలా కన్వర్షన్స్ లేకుండా కూడా కొన్ని వాటిని ఏం చేస్తారంటే అక్కడ మన రెవెన్యూ అథారిటీస్ నుంచి నాలా కన్వర్షన్స్ ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఇటువంటి అన్నీ కూడా ఏమైతే దానికి కావాల్సినటువంటి పర్మిషన్స్ అన్నీ కూడా చూసుకోకుండా మనోళ్ళు తొందరపడి ఈ ప్రీ లాంచ్ ఆఫర్ అనే ఒక దాంట్లోనే ఉండేసి ఆ దాంట్లో పడిపోయి మనోళ్ళు తొందర ఎప్పుడు బుక్ చేసుకుంటే మనకు తక్కువ ధరకు వస్తనే దాని మీదనే పోతారు తప్ప ఇవన్నీ వాళ్ళు ఇవన్నీ చూసుకుంటే ఈ అనుమతులు ఉన్నాయా లేదా, పర్మిషన్స్ ఉన్నాయా లేదా, ఆ యొక్క సంస్థ యొక్క క్రెడెన్షియల్స్ కూడా దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత మన విక్టిమ్స్ అందరి మీద ఉంటుంది. కాబట్టి ప్రీ లాంచ్ అనే వరకు లేదంటే తక్కువ ధరకు వస్తుంది కదా, తక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళరు. సైట్ కూడా చూడని ఉన్నారు చాలా మటుకు, సైట్ చూడలేదు, ల్యాండ్ చూడలేదు, ఏది చూడకుండా కూడా కొంత అసలు ల్యాండ్ ఉండదు, వేరే వాళ్ళ ల్యాండ్ చూపించట్లు అట్లా బిజినెస్ చేసిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న ఆఫీస్కి వెళ్తారు, మన వాళ్ళు పెట్టి అది చూసినట్టే బ్రోచర్స్, పాంప్లెంట్స్, కట్అవుట్స్, తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని అట్రాక్ట్ అయిపోయి దాని మీద రాసి పెడతారు. ఒక ఇల్లు, ఒక ఫ్లాట్ ఏదో తీసుకునే ఉద్దేశంతో వాళ్ళు ఆ ప్రయత్నాలు ఉంటారు. కాబట్టి చాలా మటుకు సామాన్య ప్రజలు ఉన్నారు, అన్ని రకాల ప్రజలు ఉన్నారు. అందులో ఎంప్లాయీస్ ఉన్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, తర్వాత సామాన్య ప్రజలు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, పై వాళ్ళు ఉన్నారు, రకరకాల పబ్లిక్ అంతా కూడా వచ్చేసిందంటే బుక్ చేసుకోవడం జరిగింది. తీరా వాళ్ళు మోసాన్ని గ్రహించి అప్పుడు మన దగ్గరికి వచ్చి ఈఓడబ్ల్యూలో కేసెస్ బుక్ చేయమని చెప్పి మనం వీఆర్ రిజిస్టరింగ్ కేసు అండ్ లీగల్ యాక్షన్ మాత్రం పర్ఫెక్ట్ వాళ్ళ మీద ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. విజువలిస్ట్ సురేష్తో కలిసి జ్యోతి టీవీ 9 సైబరాబాద్ నుంచి.